हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां जय गुरुदेव दत्त परमेश्वर स्वरूपమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ ఈరోజు 14 జూలై 2020వ తేదీ మంగళవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అశ్విని నక్షత్ర జాతకులకు సర్వత్ర దిగ్విజయంగా ఉంది. కుజుడు వ్యయ స్థానమందు ఉన్నారు. మిగతా అనుకున్నటువంటి అన్ని గ్రహాలు గురుని యొక్క అనుగ్రహ స్థితి, రవి రాహువుల యొక్క అనుగ్రహ స్థితి, అద్భుతమైనటువంటి ఆలోచన, అన్ని పనులు కూడా విజయవంతంగా ముందుకు పెడతాయి. సరైనటువంటి ధైర్యంతో మంచి దృక్పథంతో మీరు దూసుకు వెళ్తారు. ఎటువంటి పనులైనా సరే సర్వత్ర దిగ్విజయంగా విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రయాణాలకు మాత్రం అనుకూలమైనటువంటి రోజు కాదు. ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి, తొందరపడవద్దు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఒకంత ఎందువలనంటే ఎల్లుండి నుంచి రవి 16వ తారీఖు నుంచి 4వ స్థానంలోకి రవి మార్పు. దానివల్ల ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి పనులు కానీ ఏదైనా వాయిదా రూపంలో ఉన్నటువంటి పనులు కానీ ఏదైనా ఉంటే ఈ లోపులో చూసుకోవాలి. ఇవాళ చాలా మంచి రోజు, అటువంటి పనులన్నీ చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత సాయంకాల సమయం నుంచి సామాన్యమైన పరిస్థితి రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అతి సామాన్యమైనటువంటి రోజు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుజుని యొక్క అనుగ్రహం బాగుంది. అతి తొందరలో రవి మార్పు మీకు శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించండి. ఎక్కువగా మనస్సుని ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. దైవధ్యానంలో గడపండి. భగవంతుడి మీద భారం వేసి ప్రతి పని ముందుకు తీసుకెళ్ళండి. భాగ్యస్థానమందు ఉన్నటువంటి శని తటస్థంగా ఉన్నారు. గురుడు 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న చికాకులు, ఈశ్వరుని యొక్క ప్రతినిత్యము కూడా శివ స్తోత్రము కానీ లేదా శివ కవచము కానీ లేదా మీకు లింగాష్టకం కానీ ఇటువంటివి చదువుకోవడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో విజయ పదంలో ముందుకు దూసుకువెళ్తారు. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. లాభమందు చంద్రుడు గురుడు యొక్క దృష్టితో కలిసి ఉన్నప్పటికీ మృగశిర నక్షత్ర జాతకులకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆరుద్ర పునర్వసు జాతకులకు మాత్రం కొంత అనుకూలంగానే అడుగులు పడతాయి. ఏదేమైనప్పటికీ కూడా చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న వీళ్ళకి కొంత మంచి సమయం వచ్చిందని చెప్పాలి. తీసుకునేటువంటి నిర్ణయాలు ఆచరణలో పెడతారు. మంచి ఆలోచనలు వస్తాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితమైనటువంటి విధి విధానాలతో ఇంప్లిమెంట్ చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ప్రత్యేకంగా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నుముక, నడుము, మెడ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏది ఉన్నా అశ్రద్ధ వహించద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారు కొంతవరకు అనుకూలంగా ఉంది. రాజ్యస్థానమందు చంద్రుని యొక్క సంచారము, భాగ్యమందు గురుని యొక్క సంచారం, వ్యయమందు రవి రాహువులు. కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఏదో పని అయింది, సగం పూర్తి అయింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఆనందంగా గడపలేకపోతారు. అయితే కార్యాచరణ మాత్రం గట్టిగా మీరు దూసుకు వెళ్ళడానికి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఏ విధంగా చేయాలి అని కార్యాచరణ మాత్రం రచించగలుగుతారు. ఎందువలనంటే మీ యొక్క ఆలోచన శక్తి అమోఘంగా పనిచేస్తూ ఉంటుంది. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాల విషయంలో శనేశ్వరుడు అనుకూలంగా లాభించబోతున్నాడు. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా ఆవేశంగా ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహిస్తే బ్యాలెన్స్గా ఉండగలిగితే సమస్యలు రాకుండా ముందుకు వెళ్తాయి. తదుపరి సింహరాశి వారికి అద్భుతమైనటువంటి రోజు. భాగ్యస్థానమందు చంద్రుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు దృష్టి, అష్టమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం తప్పితే అన్ని విషయాల్లో కూడా విజయపథంలో దూసుకు వెళ్తారు. ఆనందకరంగా ఉంటుంది. మఖా నక్షత్ర జాతకులకు మాత్రం అద్భుతంగా ఉంది. ధనం కూడా చేతికందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ వ్యవహారాల్లో చాలా బాధ్యతగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. ధనపరమైన విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో ట్రాన్స్పరెంట్గా ఉంటే మంచిది. ఒకంత బాధ్యతగా వ్యవహరించడం చాలా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. అయితే గతంలో మీరు చేసినటువంటి కొన్ని నిర్ణయాల పట్ల కొంతమంది మిమ్మల్ని తప్పులుగా ఎంచుతారు, మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సమస్యలు దూరం అవుతాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అతి సామాన్యమైనటువంటి రోజు. 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చు. అతి జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకండి. ప్రతి వ్యవహారంలో కూడా తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అనే విధంగా మీద వేసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా కాలం గడపండి. మీకు గురుని యొక్క శుభదృష్టి లేకపోవడం వల్లే చిన్న ఇలా అప్ అండ్ డౌన్గా ఉంది. కానీ చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుడు ఆయన మూర్తిమంతం రీత్యా మీకు యోగదాయకంగానే ఉన్నారు. రాజ్యమందు ఉన్నటువంటి రవి కూడా లాభస్థానంలోకి సంచరించబోతున్నారు. అనూహ్యమైన పరిస్థితులు తొందరలో జరగబోతున్నాయి. ఈ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా గడపండి. ఎటువంటి ప్రధానమైన పనులు కూడా మీద వేసుకునే ప్రయత్నం చేయకండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు యోగదాయకమైనటువంటి రోజు. కొంత చిత్తా నక్షత్ర జాతకులకు సామాన్యంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సప్తమంలో చంద్రుడు, షష్ఠమంలో కుజుడు, తృతీయమందు గురుడు కూడా యోగదాయకంగానే ఉన్నారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా కొంత ఎదుగుదల కనపడుతోంది. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు దూసుకెళ్ళగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా లేనిపోని సమస్యలు మీద పడేలా ఉన్నాయి. చాలా జాగ్రత్తలు వహించాలి. ధనపరమైన విషయాల్లో కూడా ఒత్తిడి ఎక్కువ ఇలా ఉంది. కొంత జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులు మాత్రం యోగదాయకంగా ఉంది. అయితే 8వ స్థానంలో ఉన్న రవి ఇంకా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగు పడలేదు. కానీ ధనమందు ఉన్న గురుడు వల్ల, వాక్స్థానమందు ఉన్నటువంటి గురుడు వల్ల అనుకూలమైనటువంటి వాతావరణం, మీ యొక్క మాటల వల్ల ఎదుటి వ్యక్తులు రియాక్ట్ అవ్వడం, పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం, దానివల్ల మీకు మంచి మంచి సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలన్నీ బలపడడం, అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యాస్థానం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఉంది. చాలా జాగ్రత్తలు వహించాలి. 8వ స్థానంలో ఉన్నటువంటి సంచారం వల్ల స్త్రీపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేలా ఉన్నారు. లేదా ఆడవాళ్ళు అయితే పురుషపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేలా ఉన్నారు. జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. మూలా నక్షత్ర జాతకులకి చాలా అనుకూలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, గురుని యొక్క దృష్టి ప్రభావం వల్ల కొంత మనస్సు ఆనందంగా ఉంటుంది. ఏదో రూపంలో ధనం చేతికి అందడం, క్రయ విక్రయాలు కలిసి రావడం, గతంలో మీరు అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వడం, లేదా కొత్త ప్రాజెక్టు చేతికి రావడం, ఇటువంటి వ్యవహారాల వల్ల కొంత మానసిక ఆనందం కలుగుతుంది. కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. వాహనాన్ని నడిపే ముందు జాగ్రత్త. ధనపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత భక్తి శ్రద్ధలతో వ్యవహరించండి. ఈశ్వరారాధన ప్రతినిత్యము కూడా చేయండి. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. చతుర్థ కేంద్రమందు చంద్రుడు. శ్రవణం, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకమైనటువంటి రోజు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉంటుంది. మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధమైనటువంటి, శారీరక సంబంధమైనటువంటి, ఉదర సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల్లో ఏదైనా ఇబ్బందులు కనపడినా చాలా జాగ్రత్త వహించండి. ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చాలా మంచిది. ధనపరమైన విషయాల్లో కూడా మంచి మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. జీవితంలో కూడా పురోభివృద్ధి కనపడుతోంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి.
తొందరపాటు నిర్ణయాలు చేయకండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. మీరు సర్వత్ర దిగ్విజయంగా దూసుకు వెళ్తారు. శనైశ్వరుడు మీకు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ప్రశాంత వదనంతో ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. తృతీయమందు ఉన్నటువంటి చంద్రునికి లాభమందు యొక్క గురుని దృష్టి పరాక్రమ స్థానంలో ఉన్నటువంటి స్థితిగతుల వల్ల మీరు వాగ్దాటి పెరుగుతుంది. సమస్యను పరిష్కరించగలుగుతారు. మీలో ఉన్న ప్రతిభని ఎదుటి వ్యక్తులు గుర్తించగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు. ధనిష్ఠా నక్షత్ర జాతకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మాధ్యాహ్నిక సమయం నుంచి వాళ్ళకు కూడా బాగుంటుంది. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని వల్ల కొంత ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఎదురు వ్యక్తులు హర్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళ మనస్సు గాయపడేటువంటి ప్రమాదం ఉంది. కొద్దిగా జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. చాలా పురోభివృద్ధి కనపడుతోంది. తొందరలో ఆలోచించే ముఖ్యమైన నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. ధనపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఇటువంటి ఇబ్బందులు పడవలసిన పని లేదు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ధనమందు ఉన్నటువంటి చంద్రుడు, రాజ్యమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఏదో రూపంలో మంచి వార్తలు తెలుస్తాయి. కానీ రేవతి, పూర్వభద్ర 4వ పాదం వాళ్ళ కార్యాలయంలో మీ వల్ల ఉపయోగపడ్డ వాళ్ళు లేదా మీకు సంబంధమైనటువంటి విలువైన వస్తువులను దొంగిలించడం కానీ లేదా అటువంటి వ్యవహారాలు దాచేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూసేవాళ్ళు కానీ లేదా మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి వాళ్ళు కానీ పెరగవచ్చు. కొద్దిగా జాగ్రత్తలు వహించండి. చెప్పుడు మాటలు వినకండి. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్తలు వహించండి. ఈ ఒక 16వ తారీఖు దాటితే మీకు కొంత రవి యొక్క అనుగ్రహం, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి దాటిన దగ్గర నుంచి ముందుకు అడుగులు పడతాయి. జాగ్రత్తలు వహించాలి. ప్రతినిత్యము కూడా సూర్య భగవానుడి దర్శనం పెట్టుకోండి. ఈశ్వరారాధన బాగా చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రోజున పంచామృతాలతో అభిషేకం చేయించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.